హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చేపల పులుసుని మా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఫిష్ కర్రీని ప్రిపేర్ చేయడానికి 1 కిలో చేపలు తీసుకోవాలి. వీటిని 2 సార్లు ఉప్పుతోనూ ఒకసారి నిమ్మకాయతోనూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. తరువాత అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం చేపలకు పట్టే విధంగా మిక్స్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేయడానికి 1 ఆనియన్ తరుగు, 1 గడ్డ వెల్లుల్లి రేకులు, కొంచెం అల్లం, కొబ్బెరను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, కొంచెం కొత్తిమీరను వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు టమోటా ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో సుమారు 150 గ్రాముల ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ పోపు గింజలు, 3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేయాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత టమోటాని వేసి 1 నిమిషం వేయించుకోవాలి. టమోటా ఆప్షనల్ అండి, కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చింతపండు పులుసుని వేసి మసాలా ఉడికేంత వరకు మరిగించుకోవాలి. తరువాత చేప ముక్కల్ని ఒకటోటిగా వేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడిని వేసి మిక్స్ చేసుకుని 1 నిమిషం ఉడికించుకోవాలి. తరువాత ఆయిల్ పైకి తేలాక కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.